శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ధనలక్ష్మి కొంచెం లేదా కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి? ఎప్పుడు పెట్టుకోవాలి? కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏ రోజు నుంచి మొదలు పెట్టుకోవాలి? అనే విషయాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవికి ఇంకా కుబేరునికి ఎంతో ఇష్టమైనది కాబట్టే దీన్ని ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అని కూడా అంటారు. ఈ ధనలక్ష్మి కుంచం మన ఇంట్లో పెట్టుకుంటే ధనానికి కానీ, ధాన్యానికి కానీ, సుఖ సంతోషాలకి కానీ ఎటువంటి లోటు ఉండదని అంటారు. అయితే ఈ కుంచం మనకి రాగి, ఇత్తడి, వెండి లోహాలలో వివిధ సైజెస్‌లో దొరుకుతాయండి. మీ వీలుని బట్టి ఏ లోహంతో అయితే మీరు పెట్టుకోవాలనుకుంటారో ఆ లోహంతో మీరు పెట్టుకోవచ్చండి. దీనికి నియమాలంటూ ఏమీ లేవు. నేను అయితే వెండిలో తీసుకున్నాను. అలాగే ఇందులో ఏ సైజులోనా పెట్టుకోవచ్చండి. అది కూడా మీ వీలుని బట్టి మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు. కానీ ఆ కుబేర కుంచానికి శంకుచక్ర నామాలు ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. అయితే ఈ కుంచాన్ని అలా నేల మీద అయితే పెట్టకూడదండి. కింద ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌కి, కుంచానికి గంధం బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు కుంచంలో ఏమేమి వేసుకోవాలో చూద్దామండి. ఈ కుంచంలో ఏమైతే వేసుకుంటామో వాటికి మన ఇంట్లో కొదువ ఉండదు అని అంటారండి. అయితే ముందుగా కుంచంలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని బియ్యంని 3 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని వస్తువులు వేసుకోవాలండి. గురువింద గింజలు, ముత్యాలు, పగడాలు, తులసి గింజలు, బంగారం, వెండి, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గవ్వలు ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని 3 సార్లు బియ్యాన్ని నింపుకుంటూ కుంచాన్ని నింపుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత పైన కూడా నిండుగా బియ్యాన్ని నింపుకోవాలండి. ఎక్కడ కూడా వెలితి ఉండకూడదు. నిండా బియ్యాన్ని నింపుకొని ఇప్పుడు మీ దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏవైనా చిల్లర పైసలండి, చిల్లర కాయిన్స్‌ని కింద ప్లేట్‌లో మంచిగా నింపుకోండి. అలాగే ఈ కుబేరు కొంచెం పైన కూడా కొన్ని కాయిన్స్‌ని మంచిగా నిండుగా నింపుకోండి. అంతే అండి. కుబేర కుంచమైతే మనకి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ కుబేర కుంచాన్ని దేవుడి గదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఒక పువ్వు పెట్టి రోజు పూజ చేసేటప్పుడు కుంచానికి కూడా దీపం, ధూపం చూపించి నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ వెయ్యాలి అని రూల్ అయితే ఏమీ లేదండి. మీ దగ్గర ఏమి ఉంటే అవి పెట్టుకోవచ్చు. కేవలం బియ్యము, డబ్బులు అంటే చిల్లర పైసలు మాత్రమే వేసుకొని కూడా కుంచాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మీ దగ్గర అది లేదు, ఇది లేదు అని ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ కుంచం పెట్టుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదండి. ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. కొత్తగా కొంచెం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు గురువారం రోజు తెచ్చుకొని శుభ్రం చేసుకొని మంచిగా డ్రై అయిపోయేలాగా చూసుకోండి. శుక్రవారం రోజు కుంచాన్ని ముందుగా చెప్పినట్టుగా నింపుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగే పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో కూడా మొదలుపెట్టుకోవచ్చు. అయితే మీరు శుభ్రం చేసుకునేటప్పుడు అంటే నెలకొకసారి గానీ, కొంతమంది అమావాస్య అయ్యాక గానీ, లేదా నెలసరి అయిన తర్వాత గానీ దేవుడి దగ్గర శుభ్రం చేసుకుంటాం కదండీ! అప్పుడు మాత్రం మంగళ, శుక్రవారాలలో కాకుండా మిగతా రోజుల్లో కుంచాన్ని తీసి క్లీన్ చేసుకొని, అందులో ఉన్న బియ్యాన్ని మీరు పడేయాల్సిన అవసరం లేదండి. రోజు వండుకునే అన్నంలో గానీ, లేదా విడిగా ఏదైనా స్వీట్ కింద గాని చేసుకొని మీరు స్వీకరించవచ్చు. మిగతా వాటిని పసుపు, గంగాజలం కలిపిన నీటితో శుభ్రం చేసుకొని, మళ్ళీ మంగళవారం కానీ, శుక్రవారం కానీ ముందు చెప్పినట్టుగానే కుంచాన్ని నింపుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి. ఆ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మనకి ఎటువంటి లోటు ఉండదు. ఈ వీడియోలో మీకు కుబేర కుంచం గురించి అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నానండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి, క్లియర్ చేస్తాను. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.